ఆంధ్రప్రదేశ్లో ఒక నటుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఇప్పుడు తమిళనాడులో ఒక నటుడు సీఎం అయ్యాడు. జోసెఫ్ విజయ్ ఎనుం నాన్. అంతలోని సోషల్ మీడియాలో కంపారిజన్ మొదలైంది. తమిళనాడులో విజయ్ చేసింది ఏపీలో బీఎస్పీకి ఎందుకు చేయలేకపోయాడు? ఈ క్వశ్చన్ సరైనదేనా లేక రెండు స్టోరీస్ వేరువేరుగా చూడాలా? అసలు ఏంది కథ? మొత్తం ఫ్యాక్ట్ బేస్డ్ గా చూద్దాం, ఎటువంటి పక్షపాతం లేకుండా. హాయ్, హలో, నమస్కార్, ఆదాబ్, వణకం, సత్ శ్రీ అకాల్. నేను సోషల్ మీడియా పెద్ద ఛానల్ నుంచి చెప్పా. ఈ వీడియో చూడబోయే ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. విజయ్ రాజకీయ ప్రయాణానికి ఇప్పుడు కాదు 2009లోనే పునాదులు పడ్డాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. దానికి ప్రధాన కారణం 2009లో విజయ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ. విజయ్ తనకున్న సినీ ఫ్యాన్ బేస్ ని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ విజయ్ మక్కల్ ఇయక్కంగా మార్చి 2009 నుంచే సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సంస్థ వరదలు వచ్చిన స్థానిక ప్రజలను ఆదుకోవడం, ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వ సంస్థలతో కలిసి ముందుండి పనిచేసి విజయ్ని ప్రజలలోకి చొచ్చుకుపోయేలా చేసింది. అలాగే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, బుక్స్, ఎడ్యుకేషన్ లో ఏమన్నా కావాలంటే చిన్నపాటి సహాయాలు చూస్తూ విజయ్ని ప్రజలలోకి ఒక నిస్వార్థ సహాయకుడిగా, పొలిటికల్ యాంబిషన్ ఎటువంటి ప్రజలలోకి పోకుండా ఈ సంస్థ కేవలం స్వచ్ఛంద సంస్థ మార్పుగానే విజయ్ని ఒక క్లీన్ ఇమేజ్ ని ఏర్పాటు చేసేలా చేసింది. ఇక్కడ 2021లో ఆ స్వచ్ఛంద సంస్థ పేరును వాడుకుని విజయ్ తండ్రి ఒక రాజకీయ పార్టీగా ప్రవేశపెట్టేసరికి విజయ్ కోర్టుకు వెళ్లడం జరిగింది. తన ప్రమేయం లేకుండా తన పేరును రాజకీయంగా వాడుకోవద్దని, నేను ఎటువంటి రాజకీయ పార్టీ పెట్టలేదు అని చెప్పి తన ఇమేజ్ ను కాపాడుకోవడం జరిగింది. 2024లో టీవీకే పార్టీ పెట్టాడు. 2026లో ఒంటరిగా 234 స్థానాలకు పోటీగా నిలబెట్టి 108 స్థానాలను కైవసం చేసుకుని ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇది ఒక్కసారిగా మొదలుపెట్టి 2024లో మొదలుపెట్టిన పార్టీగా అయితే ఈ రాజకీయ విశ్లేషకులు చూడడం లేదు. ఇది ఒక సైలెంట్ స్ట్రాటజీ అని 2009లో నుంచే మొదలైంది అని చెప్పి ప్రయాణం రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒక డ్రీమ్ తో వచ్చాడు. 2014లో జనసేన పార్టీ అనౌన్స్ చేయడం, 2018లో అఫీషియల్ గా లాంచ్ చేశాడు జనసేన పార్టీని. 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పాల్గొనడం జరిగింది. పవన్ కళ్యాణ్ నిలబడిన 2 స్థానాలలో కూడా ఓడిపోవడం, జనసేన పార్టీకి ఏపీ మొత్తంలో 1 సీటు దక్కడం జరిగింది. కానీ 2024లో తన స్ట్రాటజీ మార్చుకొని టీడీపీ, బీజేపీతో అలయన్స్ చేసుకుని పొట్టులో భాగంగా వచ్చిన 21 స్థానాలలో 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, విజయ్ లాగా పవన్ కళ్యాణ్ కూడా ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు అని. జనసేన పొలిటికల్ జర్నీని మనం ఏపీ కాంటెక్స్ట్ లో చూడాలి. ఏపీలో ఉన్న రాజకీయ సినారియోని బట్టి అర్థం చేసుకోవడం జరగదు. ఇక్కడ జనాలలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాల మార్పు, సడన్ చేంజెస్ గురించి విమర్శలు ఉన్నారు. పిఎస్పీకి పొలిటికల్ జర్నీని మాత్రం ఏపీ రాజకీయ కాంటెక్స్ట్ లోనే చూడాలి. తమిళనాడులో విజయ్కి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. 2016లో జయలలిత గారి మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో వచ్చే చీలిక కారణంగా ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. కమల్ హాసన్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి పొలిటికల్ గా ట్రై చేసిన ఫెయిల్ అవ్వడం, రజనీకాంత్ గారు ఇప్పుడు వస్తాను రాజకీయాల్లోకి అని చెప్పి మళ్ళా వెనక్కి తగ్గడం. మామూలుగా సహజంగా తమిళనాడు ప్రజలు 5 ఏళ్లకోసారి గవర్నమెంట్ మార్చే తత్వం ఉంటుంది. ఏడీఎంకే లేకపోతే అన్నాడీఎంకే పార్టీలను 5 ఏళ్లకోసారి మార్చడం. కాకపోతే ఇక్కడ అన్నాడీఎంకేలో నాయకత్వం లేకపోవడం వల్ల, జయలలిత గారి మరణం వల్ల డిఎంకే పార్టీకి రెండోసారి కూడా వరుసగా అధికారం రావడం, ఆ 10 ఏళ్ల పాలనలో డిఎంకే పార్టీ మీద తమిళనాడు ప్రజలలో ఏర్పడ్డ యాంటీ ఇన్కంబెన్సీ, ఇవన్నీ విజయ్ గెలుపుకి కారణంగా నిలిచాయి. విజయ్ గెలుపులో ఇవి ప్రధాన కారణం కాకపోయినా కూడా ఇవి కూడా ఒక ముఖ్య కారణంగా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. తమిళనాడులో న్యూ ఓటరు, మహిళా ఓటరు గణనీయంగా విజయ్ పార్టీకి మద్దతుగా ఓట్లు వేయడం జరిగిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే విజయ్ ప్రచారంలో ఎలక్ట్రానిక్ మీడియా కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ వీడియో కాన్ఫరెన్స్లు, ఇంటర్వ్యూలు వేయడం జరగలేదు, కానీ సోషల్ మీడియా ప్రచారం భారీగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి పథకాలు పొందిన జనాలు మొత్తం జగన్ వెనకాల ఒక బలమైన క్యాడర్ గా నిలబడడం, జగన్ జైలుకు పోవడం, ఈ సానుభూతి వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడుగా జనాలలో జగన్ కి మంచి పట్టు, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఉన్న సామాన్య జనాలు మొత్తం వైఎస్ఆర్సీపీకి ఒక క్యాడర్ గా నిర్మితం అవడం జరిగింది. ఇంకో పక్క దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి ఆల్రెడీ రామారావు గారి హయాంలో నుంచి ఒక బలమైన క్యాడర్ ఉంది. ఎన్ని దశాబ్దాలు దాటినా కూడా టీడీపీ పార్టీకి ఆ క్యాడరే బలం. ఇటువంటి పొజిషన్ లో పిఎస్పీకే ఒంటరిగా పోటీ చేయడం వేరు, వ్యాక్యూమ్ ఉన్న చోట గెలవడం వేరు, స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్న చోట ఒంటరిగా నిలబడి గెలవడం వేరు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. కాబట్టి విజయ్ వర్సెస్ పిఎస్పీకేగా చూడడం సరైనదా? ఇక్కడ వేరు స్ట్రాటజీస్, వేరు సిచ్యువేషన్స్. విజయ్ లాంగ్ ప్లానింగ్ వల్ల గెలిచాడు, కానీ టైమింగ్, పవర్ వ్యాక్యూమ్ అతని విజయానికి కలిసి వచ్చాయి. పవన్ కళ్యాణ్ అలయన్స్ తో గెలిచాడు, అది తప్పు కాదు. వేరు స్ట్రాటజీస్ రెండు.
పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో లోకల్గా కొన్ని విమర్శలు ఉన్నాయి. కులం, మతం ఇవన్నీ కూడా విమర్శలుగానే ఉన్నాయి. భీమవరం నుంచి చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి ఈ రాష్ట్రాన్ని. కానీ విజయ్ గెలుపులో మాత్రం కులం, మతం, డబ్బు అనేది సెకండరీ ఛాయిస్ గా అయిపోయింది. విజయ్ క్లీన్ ఇమేజ్, సేవా కార్యక్రమాల వల్ల జనాలలోకి వెళ్ళిపోవడము, అక్కడ తమిళనాడులో ఒక కొత్త ప్రభుత్వం జనాలు కోరుకోవడము, పవర్ వ్యాక్యూమ్ ఇవన్నీ కలిసి వచ్చినాయి విజయ్కి. పవన్ కళ్యాణ్కి విమర్శలు ఉన్నా కూడా రాజకీయ ప్లానింగ్ లో మాత్రం వేరువేరుగానే చూడాలి. విజయ్ గెలుపు తమిళనాడు రాజకీయాల్లో ఒక మలుపు తిప్పిన విజయ్ గెలుపు మాత్రం నేర్పించే పాఠం ఒక్కటే: లాంగ్ టర్మ్ వర్క్ చేస్తేనే రిజల్ట్ వస్తాయి. షార్ట్ కట్స్ లో కొన్ని పొజిషన్స్ రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేనేమి రాజకీయ విశ్లేషకుడిని కాదు. నాకు అనిపించినవి, కనిపించిన ఫ్యాక్ట్స్ ఆధారంగా చెప్పాను. ఇందులో ఏమైనా నేను తప్పుగా చెప్పి ఉంటే కామెంట్స్ చేయండి, సరిదిద్దుకుంటాను. లేదా మీకు ఇంకేమైనా ఫ్యాక్ట్స్ మిస్ అయి ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.